హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎంతమంది పెంచుల కోనలకు వెళ్ళారో వెళ్ళిన వాళ్ళు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి. పెంచుల కోనలకు వెళ్ళేటప్పుడు రాపూర్ నుంచి పెంచుల కోనకు వెళ్ళే మధ్య మార్గంలో ఒక శివలింగం అయితే ఒకటి ఉంది. ఇది చాలా పురాతనమైనది. ఇది అఖిల వలస అనే గ్రామం ఒకటి ఉంటుంది. ఇక్కడి నుంచి మీరు కొద్దిగా ముందుకు వెళ్తే లెఫ్ట్లో వస్తుంది. మీకు ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది లోపలికి. ఇక్కడి నుంచి కానీ మీరు వెళ్ళారంటే ఇది చాలా పురాతనమైన శివలింగం అన్నమాట. ఇది శివాలయం. ఇక్కడ విశిష్టత ఏంటంటే అది కూడా మీకు చూపిస్తాను, చూడండి. మీకోసం ఈ వీడియో తీసాను అనమాట. చూడండి, 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. మట్టి రోడ్డు ఇదంతా. మొత్తానికైతే మనం ఇచ్చాను. ఇదేనండి ఈ శివలింగం. దీనికైతే చాలా చరిత్ర అయితే ఉంది. ఇది ఇక్కడే పుట్టింది అనమాట. ఇది ఇక్కడే పుట్టింది. ఇది శివలింగం ఎలా ఉంది, ఇది ఎవరు చెక్కింది కాదు, ఇది పురాతన కాలం. ఇదైతే ఒరిజినల్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది వర్షాకాలం కాలం, మామూలుగా టైంలో ఇక్కడైతే మనకు ఒక నీటి ఉబుకైతే వస్తుంటుంది అనమాట. ఈ శివలింగం పక్కన ఈ నీళ్ళు ఇలా ఎప్పుడు ఉబుకుతూ ఉండడం వల్ల ఇక్కడ ఈ స్వామిని శ్రీ బుగ్గేశ్వర స్వామి అని కూడా అంటారనమాట. మీరు కూడా ఎప్పుడైనా పోతే దర్శించుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.